వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం రిలీజైన 24 రోజుల వరకు 1,00,00,000 షేర్ తగ్గకుండా వసూలు చేసింది. అయితే కొత్త సినిమాల రాకతో కలెక్షన్స్ గ్రాఫ్ అనేది తగ్గింది. కానీ లాస్ట్ 2 డేస్ నుంచి కేవలం 20,00,000 లోపు మాత్రమే వసూళ్లు వస్తున్నాయి. ఈ చిత్రం 38వ రోజు వసూళ్లకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80,00,00,000 బడ్జెట్‌తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. 42,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం 43,00,00,000 షేర్, 85,00,00,000 గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను కంప్లీట్ చేసుకొని ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు 150,00,00,000కు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీ 35 రోజుల వరకు ఏరియా వైస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 42.74 కోట్లు, సీడెడ్లో 19.12 కోట్లు, ఉత్తరాంధ్రలో 22.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.77 కోట్లు, వెస్ట్ గోదావరిలో 9 కోట్లు, గుంటూరులో 10.45 కోట్లు, కృష్ణాలో 9.66 కోట్లు, నెల్లూరులో 4.85 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 132.7 కోట్ల షేరును రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్లు, ఓవర్సీస్లో 17 కోట్లను వసూలు చేసింది. ఇలా ఈ ఫిలిం తెలుగు రాష్ట్రాల్లో 214.45 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 158.7 కోట్ల షేర్ను రాబట్టింది. గత వీకెండ్లో కొత్త సినిమాలు ఉన్నప్పటికీ 1.30 కోట్లు రాబట్టిన ఈ చిత్రం 38వ రోజు కేవలం 11,00,000లను మాత్రమే వసూలు చేసింది. అయితే మళ్ళీ వీకెండ్ మొదలు కానుండడంతో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూద్దాం.